ఈ కార్యక్రమానికి చేసిన నిరుద్యోగులకి అందరికీ మరి ఈ కార్యక్రమం 3 నెలల పాటు కాబట్టి ఈ కార్యక్రమానికి అధ్యక్షులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బెల్లి యాదయ్య గారు మరియు మన చేసుకోవాలని కోరుతూ మరి యొక్క సమావేశం అధ్యక్షులు మన వీరేశం గారు సభని ప్రారంభించవలసింది కోరుతారు. అందరికీ నమస్కారం. వేదిక మీద పెద్దలందరికీ మరియు రాబోయే రోజులు కాబోయే ఆఫీసర్లందరికీ ఈరోజు నగరికల్లో ఆల్రెడీ పోయిన దాదాపు 400-500 మందితో కూడా బ్యాచ్ విజయవంతంగా నడిచినది. ఈసారి కూడా నగరికల్ యొక్క నియోజకవర్గం విద్యార్థులకి అన్ని రకాలుగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన యొక్క పోటీ పరీక్షలకు సంబంధించిన యొక్క విషయాలు మన సబ్జెక్ట్ అందించాలి. ఎక్కడో వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి 20,000 30,000 కోచింగ్ సెంటర్లు కట్టి అక్కడ హాస్టల్లో ప్రతి నెల 6,000 చెల్లించే బదులు అక్కడే పేపర్లు తీసుకొచ్చి మన విద్యార్థులు ఇక్కడ ఈ నియోజకవర్గంలో మంచి ఆఫీసర్లుగా ఎస్ఐ కానిస్టేబుల్గా తీర్చిదిద్దాలనే యొక్క సార్ యొక్క మాటతో మేము ముందుకు ఇక్కడ వచ్చినాం. ఈరోజు అంటే బోనాల ఎఫెక్ట్ చుట్టుపక్కల మీద పండుగల ఎఫెక్ట్ వల్ల చాలామంది రాలేకపోయినారు. కాబట్టి ముఖ్యంగా ఒక దగ్గర కోచింగ్ వెళ్ళాలంటే దాదాపు ఒక పర్సన్ ఈజీగా ఒక 2 లక్షలు 2 లక్షన్నర ఖర్చు అవుతుంది. అలాంటి ఖర్చు కాకుండా మన విద్యార్థులు పేద విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకొని మన విద్యార్థులకు కావాల్సిన క్వాలిటీ సబ్జెక్ట్ ఇక్కడ అందిద్దామనే యొక్క ఉద్దేశంతో ఈ ఉద్దీపన ఫౌండేషన్ ముందుకు వచ్చింది. ఈ ఉద్దీపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి అనేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది కూడా ఒక ప్రోగ్రాం కాబట్టి మీరు వినియోగించుకోండి. రేపటి నుంచి క్లాసెస్ 10 to 5 ఉంటుంది. రేపటి నుంచి క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గారికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఎక్కువైన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కోచింగ్ సెంటర్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు చదువుతూ ఉంటారు. డిగ్రీ నేను దీంట్లో చూసుకొని డిగ్రీ చేసుకొని ఉంటారు, బీటెక్ చేసుకొని ఉంటారు. విద్యార్హత ఎక్కువ ఉంది. ఈ విద్యార్హతతో మనం పోటీగా వెళ్ళేటప్పుడు ఒక గురువు అవసరం. ఆ గురువు అనేది కోచింగ్ సెంటర్. నేను కూడా గతంలో నా అనుభవం చెప్తున్నాను. నేను ఎంఎస్సి బయోకెమిస్ట్రీ చదివాను. కానీ ఈ పోటీ పరీక్షల్లో ఏ విధంగా మనం ముందుకు రావాలి, మనం ఒక ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నాం, దీనికి ఏ బేజెస్ ఉంటాయి, ఏ సిలబస్ ఉంటుంది, దీనికి క్రైటీరియా ఏంటి, ఇవన్నీ మనము ఒక కోచింగ్ సెంటర్లోనే నేర్చుకుంటాం. మన యొక్క క్వాలిఫికేషన్ ఏముంటుంది, ఒక్కో కేటగిరీలోనే ఉంటుంది. ఇప్పుడు ఎంఎస్సి చదివినాం, ఒక్కో కేటగిరీ అంటే నేను బయోకెమిస్ట్రీ, ఇంకొక అతను ఫిజిక్స్ని అంటారు, ఇంకొక అతను మ్యాథ్స్ని అంటారు. ఇట్లా ఒక్కొక్క ఇండివిజువల్ సబ్జెక్ట్ ఉంటుంది. కానీ మనం పోటీ పరీక్షలకు వెళ్ళినప్పుడు మటుకు అన్ని సెక్టార్ల నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇవన్నీ ఏ ఏరియాల నుంచి ఏ సెక్టార్ల నుంచి క్వశ్చన్స్ వస్తాయి అనేది మనకు ఒక అవగాహన కల్పించేది ఒక కోచింగ్ సెంటర్. ఈ కోచింగ్ సెంటర్కి వచ్చేసి చాలామంది చాలా ఏరియాలో ఎక్కడెక్కడ బాగా చెప్తారు, చెప్తే మనం ఎక్కడ స్టాప్ చేయగలం అనే కాన్సెప్ట్తోనే నడుస్తుంది. కాబట్టి దానికి ఎక్కువ ఎక్స్పెన్సెస్ తీసుకోవాల్సి వస్తుంది. మనం పల్లెటూరులో ఉండేటోళ్ళు, రూరల్ ఏరియాలో ఉండేటోళ్ళు వాళ్ళంతా ఇంటికి ఎక్స్పెన్స్ పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. ఇది గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇలా లెక్చరర్స్లో ఇలా వచ్చిన వాళ్ళు కూడా కోచింగ్ వచ్చేటోళ్ళు కూడా మంచిగా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. నమస్తే. అన్ని ప్రాణాలు వారిస్తున్నటువంటి ఆర్సిరెడ్డి జీకే రైతులు గారు, అట్లాగే లింగాల ఇంద్రన్న గారు, గారవాడు కొండయ్య గారు, సుకన్యక్క గారు, ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు, పాత్రికేయులందరికీ పేరు పేరు నమస్కారాలు. ఈరోజు అన్ని గ్రామాలలో పండుగ అయినా ఈ కోచింగ్ సెంటర్
ఓపెన్ చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే కొద్దిగా నా షెడ్యూల్ బిజీగా ఉండటం మూలంగా ఈ కోచింగ్ సెంటర్ ఓపెనింగ్ టైం ఇవ్వడం అనేటువంటి కుదురుతుంది. రేపు పెడదామంటే రేపు మళ్ళీ నాకు భువనగిరి హైదరాబాద్లో ప్రోగ్రామ్స్. దీన్ని ప్రారంభించిన తర్వాత సైడ్ కానీ మధ్య మధ్య మా గురువు గారు కూడా వచ్చేసి కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తారనే ఉద్దేశంతో ఈరోజు పండుగ రోజైనా పర్వాలేదు మనం ప్రారంభించి దీన్ని ముందుకు తీసుకెళ్దాం అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించడం జరుగుతుంది. అంటే ఉద్దీపన ఫౌండేషన్ అనేది 2015లో ప్రారంభమైంది. 2015 నుంచి నేటి వరకు అనేక అంశాలపైన ఈ ఉద్దీపన ఫౌండేషన్ అనేటువంటి పనిచేస్తున్నాం. ముఖ్యంగా ఎడ్యుకేషన్ మీద బాగా ఫోకస్ చేస్తున్నాం. ఎడ్యుకేషన్ మీద ఫోకస్ అయితే మొదట 2010 నుంచి 2015 నుంచి 20 వరకు ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేసేటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం. సంవత్సరానికి 1 కోటి రూపాయల ఖర్చు పెట్టేసి 150 మంది విద్యా వాలంటీర్లను ఇచ్చి ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ, ప్రీ ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలలో మేమే ప్రారంభించి ప్రభుత్వ పాఠశాలని బాగా బలోపేతం చేయడానికి ప్రయత్నం చేశాం. ఇక్కడ వెంకటేశ్వరరావు సార్ ఉంది. ఈ ఎకరికల్ హై స్కూలు గతంలో 2018, 19, 23, 24, 24 వరకు కూడా 850 మంది స్ట్రెంత్ చేశాం. ఇంగ్లీష్ టీచర్లు ఇచ్చాం, పీటీ టీచర్లు ఇచ్చాం. ఎక్కడ సబ్జెక్టు తక్కువ ఉంటే అక్కడ ఈ ఫౌండేషన్ ఇచ్చే టీచర్లు ఇచ్చాం. అయితే ఈరోజు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రీ ప్రైమరీ మీద ఫోకస్ చేసిన తర్వాత మేము భద్రయ్య సార్ గారు ఇక్కడ ఒక స్కూల్ నిర్వహిస్తాం. భద్రయ్య సార్ నిర్వహిస్తున్నటువంటి స్కూలు తెలుగు మీడియం. ఒక 25-26 మెంబర్స్ ఉన్నారు. అది ఎయిడెడ్ స్కూల్. ఇది బంద్ అయ్యే పరిస్థితుల్ని ఏం చేద్దాం అనేటువంటి ఆలోచన చేసినప్పుడు సార్ మనం ఉద్దీపన ఫౌండేషన్తో దాన్ని స్కూల్ని నడుపుదామని చెప్పేస్తే ఈరోజు మేము ₹1 ఫీజుతో ఆ స్కూల్ నడుపుతున్నాం. 500 మంది ప్రతి రోజుకి ఆ స్కూల్ 8th క్లాస్ వరకే 500 మంది స్టెప్తో అద్భుతంగా స్కూల్ని నిర్వహిస్తున్నాం. ఆ స్కూల్ని నెక్స్ట్ ఇయర్ 9th, ఆ నెక్స్ట్ ఇయర్ 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వరకు కూడా ఆ స్కూల్ని మేము ముందు కంటిన్యూ చేయాలనేటువంటి ఒక ఆలోచన చేస్తాం. స్కూలుకి సొంత భవనంతో పాటు అన్ని రకాల అకామిడేషన్ కూడా ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో విద్యారంగంలో సర్వీస్ అందిస్తున్నటువంటిది ఏదైనా ఉందంటే అది ఉద్దీపన ఫౌండేషన్ ద్వారా జరుగుతుందనే ఒక ఆలోచనతో ముందుకు ఏ పోటీ పరీక్షలు జరిగినా మనం ప్రీ కోచింగ్ సెంటర్ పెట్టాలనే ఒక నిర్ణయంలో భాగంగా గతంలో మనము గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎస్ఐ కానిస్టేబుల్లో కూడా మనం గతంలో కోచింగ్ సెంటర్ని గీతా మందిరంలో 3 నెలల పాటు నడిపాం. 3 నెలల పాటు నిర్వహించింది కూడా సరిగ్గా. ఇప్పుడు కూడా ఈ కోచింగ్ సెంటర్ని మనం 3 నెలల పాటు నిర్వహిస్తాం. ఆర్సీ రేట్ నుంచి ఫ్యాకల్టీ తీసుకొస్తాం. పర్ డే ఒక ఫ్యాకల్టీకి 6-7 వేల రూపాయలు ఒక్క రోజు వచ్చి చెప్పినందుకు మనం చెల్లిస్తాం పర్ డే. అంటే నీకు అన్ని సబ్జెక్టులకు సంబంధించి మనం ఫీజు చూడద్దు. విద్యార్థులకు మంచి బోధన మనం అందించాలి. బాగా సబ్జెక్టు చెప్పగలగాలి. బాగా సబ్జెక్టు మీద పట్టున్నటువంటి ఫ్యాకల్టీని మనం తీసుకోవాలి. డబ్బులు కాదు, మన మీద నమ్మకంతో, విశ్వాసంతో విద్యార్థులు వస్తున్నప్పుడు ఆ విద్యార్థులకు మంచి ఫ్యాకల్టీతో మనం కోచింగ్ ఫిక్స్ చేస్తే విద్యార్థులు సక్సెస్ అవుతారనే ఒక ఆలోచనతో దీన్ని మేము ప్రారంభించడం. మీరందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. దీంతోపాటు మన ప్రభుత్వ పాఠశాల నిన్న కాక మొన్న మా ఉద్దీపన ఫౌండేషన్ నుంచి ఒక నిర్ణయం తీసుకుంది. మండల హెడ్ క్వార్టర్లో ఉండేటువంటి 6 మండల హెడ్ క్వార్టర్లో కేతపల్లిలో కొద్దిగా స్ట్రెంత్ తక్కువ ఉంది కాబట్టి మిగతా అన్ని మండల హెడ్ క్వార్టర్లో ఉండేటువంటి ప్రభుత్వ పాఠశాలలో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఐఐటి ఫౌండేషన్ని
కొత్తగా మనం ఫౌండేషన్ ద్వారా స్టార్ట్ చేసి మెటీరియల్ వేయడం, ముగ్గురు టీచర్స్ ఇవ్వడం, మెటీరియల్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సంబంధించినటువంటి ముగ్గురు స్పెషల్ టీచర్ల నుంచి వారికి ఉద్దీపన ఫౌండేషన్ నుంచి జీతాలు ఇస్తూ, జీతాలతో పాటుగా మెటీరియల్ ఇస్తూ, మెటీరియల్తో పాటుగా ఈ ఐఐటి కోచింగ్ తీసుకుంటున్నటువంటి వాళ్ళకు మోటివేషన్ క్లాసెస్ కూడా ఇప్పించాలనేటువంటి ఒక ఆలోచనతో మేము నిర్ణయం తీసుకున్నాం. ఫస్ట్ తారీఖు నుంచి మొదటగా నా 5 పాఠశాలలో మేము ఈ ఐఐటి ఫౌండేషన్ స్టార్ట్ చేయబోతాం. ఈ 5 నుంచి 20 పాఠశాలల వరకు ఈ ఐఐటి ఫౌండేషన్ మనం ఎక్స్టెండ్ చేయాలనే ఒక ఆలోచన చేస్తాం. ఎందుకంటే ఈరోజు నారాయణ కానీ శ్రీ చైతన్య కానీ ఎందుకు వెళుతుందంటే ఐఐటి ఫౌండేషన్ ద్వారా ఐఐటి బేసిక్స్ ఉంటాయి. ఐఐటి కొట్టాలంటే, ఐఐటిలో మేము రాణించాలంటే శ్రీ చైతన్య నారాయణ సబ్జెక్ట్ ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన ఉంది. అది అంతకంటే గొప్పగా మన ప్రభుత్వ ఉపాధ్యాయులు చేయగలుగుతారు, మన ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో చెప్పగలుగుతారు అనేటువంటి ప్రూవ్ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో మేము దాన్ని ముందుకు తీసుకుపోతాము. దీన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. నగరకల్లో విద్యా వ్యవస్థ, నగరకల్లో వైద్య రంగం, ఈ రెండింటినీ అద్భుతంగా తీర్చిదిద్దాలి. దానికి ఎక్కడ గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ను పూర్తి చేయడానికి మా ఉద్దీపన ఫౌండేషన్ కృషి చేస్తుందని చెప్పేసి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తే పున్నా కైలాస్ నేత గారిని రావాల్సిందిగా కోరుతాం. డాక్టర్ పున్నా కైలాస్ నేత గారు, వారికి కూడా స్వాగతం. గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ను పూర్తి చేసేటువంటి ఆలోచనలో ఉద్దీపన ఫౌండేషన్ ముందుకు పోతుందని చెప్పేసి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ, కరోనా టైంలో ఈ ఫౌండేషన్ ద్వారా ఒక అద్భుతమైనటువంటి సర్వీస్ ఇచ్చారు. ఈ ఫౌండేషన్ ద్వారా ఇచ్చినటువంటి సర్వీసులో ప్రాణాలకు తెగించి, కరోనా వస్తుందేమో నాకు ఏమైందో అనేటువంటి ఆలోచన లేకుండా ప్రాణాలకు తెగించి చాలామంది పనిచేశారు. 100 మంది పనిచేశారు, 100 మంది సర్వీస్ ఇచ్చారు. దాదాపు ఈ ద్వారా మేము కరోనా పీరియడ్లో 211 డెడ్ బాడీస్ మేమే మోసి అంత్యక్రియ చేసాం. 5,000 మంది హోమ్ క్వారంటైన్లో ఉన్నటువంటి వాళ్ళని డైరెక్ట్ కలిసి వాళ్ళకి ధైర్యం చెప్పారు. పెద్దలు పాండరమ్మ గారిలో మాకు చాలా గౌరవం. ఇక్కడ మనం ఆశ్రమం పొందుతున్న ఈ సంబంధించిన మందిరానికి ఆమె పాండరమ్మ గారు చాలా కర్మ. తను చనిపోయినప్పుడు కూడా వీళ్ళందరూ కూడా నేను అభినందిస్తాను. ఈ మందిరం భక్తులు ఉన్నటువంటి చాలామంది పెద్దలు అంతమంది వచ్చి పాండరమ్మ గారి అంత్యక్రియని కరోనా పీరియడ్లో చేశారు. నేను కూడా దాంట్లో పాల్గొని వారి అంత్యక్రియ చేసినందుకు నేను కూడా గర్వపడతాను. కాబట్టి ఒక అవేర్నెస్ తీసుకురావడంలో బాగా మేము కృషి చేశాం. 5,000 మందిని ప్రత్యక్షంగా కలిసి, 1-2,000 మందిని రకరకాల హాస్పిటల్స్, రకరకాల డాక్టర్స్ సార్ పేదోళ్ళు దండం పెడతాం, బతికించండి, వీళ్ళందరి డబ్బులు ఇవ్వలేరు, కొద్దిగా సాయం చేస్తామని చెప్పేసి 1-2,000 మందిని ఐసీలో ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేయించి వారందరూ కూడా 1-2% మిస్ అయ్యి తప్ప చాలామందిని మేము బతికించుకోలేదు. ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా ఉద్దీపన ఫౌండేషన్ అనేటువంటిది 100% ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన ఉంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఉద్దీపన ఫౌండేషన్ ఇలా భద్రేశ్వర్ లాంటి ఒక ఐడియాలజీతో ఉపాధ్యాయులు ఉన్నటువంటి వారు కూడా మాతో జర్నీ చేయడంతో పాటు కష్టాల్లో నాతో పాటు కష్టాలు కూడా పంచుకుంటారు. నాతో పాటు కష్టాలలో కూడా భాగమవుతుంది. అంటే నాతో ఈ ఫౌండేషన్లో జర్నీ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా నేను బాధపడ్డప్పుడు వాళ్ళు కూడా నా బాధను పంచుకుంటారు. నేను కష్టపడ్డప్పుడు వాళ్ళు కూడా నా కష్టాన్ని పంచుకుంటారు. నేను హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా హ్యాపీనెస్ని పంచుకుంటారు. అట్లాంటి ఆత్మీయులు నాకు తోడు కావడం, అట్లాంటి ఆత్మీయులు నాకు చుట్టూ ఉండటం అనేటువంటిది నా బలంగా, నా శక్తిగా నేను భావిస్తూ ఈ నియోజకవర్గంలో ఈ ఫౌండేషన్ ద్వారా అద్భుతమైనటువంటి సర్వీసెస్ ఇస్తాం. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు 200 కోట్లతో కడపతిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఇచ్చారు. మనకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ తరఫున తెలంగాణ పబ్లిక్ స్కూల్ కూడా ఇప్పుడున్నటువంటి జూనియర్ కాలేజీ దాని చుట్టూతో ఉన్న ఒక 5 ఎకరాలలో నిర్మాణం చేయబోతాం.
వచ్చే నెల 10-15 తారీఖుల్లో ఫౌండేషన్ కొడతాము. దాదాపు 2500 మందికి ఎడ్యుకేషన్ ఇచ్చేయడానికి ఆ స్కూల్ మేము భద్రయ్య సారు, వెంకటేశ్వర సారు, అట్లాగే మన ఎంఈఓ గారు మాట్లాడుకుంటాం. సార్, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఒక 2500 మంది విద్యార్థులకు ఎడ్యుకేషన్ ఇస్తే మా స్కూల్ ఒక 700-1000 మందికి చేరితే ప్రైమరీ స్కూల్ ఇవన్నీ కలిపితే ఒక 5000 మందికి ఇక్కడ మనం ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే, అట్లాగే పెళ్లి సార్ జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ అదొక 1000 మందికి ఇస్తే 6-7 మందికి ప్రభుత్వ రంగంలో ఈ టౌన్లో మనం ఎడ్యుకేషన్ అందిస్తే 6-7 కుటుంబాలకు మనం ఒక భరోసా చేసి మాట్లాడుకోవట్లేదు. ఆ వైపుగా ప్రయాణం ఉంటే ఆ వైపుగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తూ, మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు పండగ పూటైనా మనం ఇది ప్రారంభిస్తామనుకొని ప్రారంభిస్తున్నాం. మరొక సందర్భంలో అందరితో నేను ముఖాముఖి మరొకసారి వచ్చి కలుస్తాను. మీ అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ, జీకే సైదుల్ గారు చిన్నప్పటి నుంచి మేము కలిసి పెరిగినాం. ఆయన కూడా మా ఊరు, మా సంబంధించినటువంటి దగ్గరి కుటుంబం, నాకు మనవడు వస్తాడు. ఆయన కూడా ఈ ఫౌండేషన్ ద్వారా నేను సర్వీస్ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ముందుకు వచ్చి వారు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. రేపటి నుంచి నడిపేది నిర్వహించేది ఆయనే కాబట్టి ఈ బాధ్యతని చేతుల్లో పెడుతూ నేను సెలవు తీసుకుంటూ, అట్లాగే పూర్ణ కైలాస నేత గారిని శుభాకాంక్షలు చెప్పవలసింది కోరు. ప్రభుత్వ సోదర సమానులు అన్న వీరేశమన్న గారికి, అదేవిధంగా పెళ్లి ఆర్ఎస్ఆర్ గారికి, సీనన్న గారికి, మిత్రుడు యూనివర్సిటీ ప్రియ మిత్రుడు సైదుల్ గారు, ఆకులంచి వెంకటేశ్వర గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి, ఇంకా వెంకట గారికి, అదేవిధంగా సోదరు సుకన్య గారికి, మా కొండన్నకు, వేదిక ముందున్నటువంటి మా కుటుంబ సభ్యులందరికీ కూడా 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఒక మనిషి యొక్క సంకల్పం ఎంత ఉంటుందంటే, నేను చాలా తక్కువ మందిని చూసినా, నేను నిజం చెప్తున్నా, ఇదేదో ఒక మనిషిని పుట్టడానికి చూడలేదు. వారు ఈ కరోనా పీరియడ్లో చాలామంది మనిషి దగ్గరికి పోతే తుమ్మితేనే జనరల్గా పడుకొని ఎప్పుడైనా కానీ మనుషులు తుమ్మితే దక్కితే పలాలనేటువంటి రోజులు కరోనా పీరియడ్. అటువంటి సందర్భంలో వారు కొన్ని సందర్భాలలో వారు మాస్కే వేసుకోరు, ఇది కవర్ కట్టుకొని శవాలు తీస్తుంటే, వాళ్ళందరి అంబులెన్స్ ఎక్కిస్తుంటే చాలామంది చాలా సందర్భాల్లో వారికి చెప్పారు, అన్న నీకు ప్రమాదం ఉంది, పోదన్నా ఇబ్బంది ఉంది అని చెప్తే మీ కళ్ళారా విన్నాం, వారిని మేము ప్రత్యక్షంగా చూసాం. కానీ మానవ సేవకు మించింది లేదని ధైర్యంతో ఇవాళ రాష్ట్రంలో అతి ఎక్కువ సేవ చేసినటువంటి నాయకులు విదేశమన్న అని నేను గౌరవంగా చెప్పగలను. ఎందుకంటే నేను చాలాసార్లు చూసిన అన్నగారికి వచ్చి కూడా మాకు భయం అయ్యేది. ఆయన కూర్చుంటుంటేనే మేము కూర్చుంటే ఏమో ఏమో అనేటువంటి రోజులు మేము సందర్భం చూసినాం. మనం అప్పుడు అందరం చాలామంది బాధపడుతుంటే ఒకరికి వస్తుంది కాబట్టి మన కారులో పోతే కూడా ప్రయాణమైనటువంటి సందర్భం. సో అటువంటి సంకల్పం ఉన్నటువంటి మీరు మీ నేతృత్వంలో ఒక విద్య కానీ వైద్యం కానీ ఇవాళ నగరికల్ ప్రజలకు ఇంత దగ్గరగా అందుతుందంటే అది మీ సాహసం అని కూడా ఈ సందర్భంగా గర్వంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇటువంటి తరుణంలో కూడా మీరు ఇవాళ ఉచితంగా మెటీరియల్ ఇస్తూ విద్యని, అదేవిధంగా ఉద్యోగాలని ఏ రకంగా మన పేద వర్గాలకు, ఎవరైతే ఆర్థికంగా లేనటువంటి అన్ని కులాలు అన్ని మతాలకు అందించాలనే ఒక సంకల్పం తోటి ఇవాళ నగరికల్ నియోజకవర్గంలో ఈ బృహత్తరమైన కార్యక్రమం తీసుకున్నారు. ఇది భవిష్యత్తులో మీ దూరదృష్టిని, ప్రజలకు మీరు చేసినటువంటి సేవలు సరే ఇవాళ తాత్కాలికంగా 1-2-3 సంవత్సరాల్లో రాకపోవచ్చు దీని ఫలితాలు, కానీ భవిష్యత్తు సమీపంలో 5-10 సంవత్సరాలలో ఎడ్యుకేషన్ రంగంలో, వైద్య రంగంలో, ఉద్యోగ రంగంలో నగరికల్ నియోజకవర్గం నెంబర్ 1గా ఉన్నదంటే అది మీ యొక్క దూరదృష్టి, మీ యొక్క సంకల్పం అని కూడా సందర్భంగా మనవి చేస్తూ, ఈ యొక్క కార్యక్రమానికి సహకారం అందిస్తున్నటువంటి పెద్దలు ఎవరైతే ఇక్కడ అన్నగారి నాయకత్వంలో వారిని ప్రేమిస్తూ, అభిమానిస్తూ, సాహసంగా ఇవాళ మీరు ఈ కార్యక్రమాన్ని తీసుకుపోతున్న టీం మొత్తానికి, అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి వచ్చినటువంటి మరి అందరికీ 2 చేతులు జోడించి సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చైర్మన్ వారి గురించి పొగడ్త కాదు, యథార్థమే మాట్లాడుతూ ఉన్నా.
తెలుగు మీడియంను కూడలిపోతున్న సందర్భంలో ఇంగ్లీష్ మీడియం యొక్క ప్రస్తావన వస్తే ప్రభుత్వం రానుసరే ఫస్ట్ నియోజకవర్గం మొత్తం కూడా ప్రీ ప్రైమరీ ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయాలని స్వచ్ఛందంగా నియోజకవర్గం మొత్తం ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసినట్టు వీరేశం గారు అప్పటి గవర్నర్ చేతుల మీద కూడా అప్సెట్ అయ్యాడు. అదే రకంగా ఇప్పుడు అధ్యక్షులు పున్న కైలాసం గారు చెప్పారు, అతను కరోనా సమయంలో ఎంత సేవ చేసిందో ఇదే దాని గురించి చెప్పాలి. వాస్తవంగా వృత్తులు ఎన్నో ఉన్నాయి, ఏ వృత్తి చేయొచ్చు. ఎంతో మంది రాజకీయ నాయకులు లిక్కర్లు దుస్తులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఎందులో లాభం వస్తుంది అని చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఈ విద్యారంగంలో సేవే తప్ప లాభం లేదు. నెలకు 3,50,000 జీతం, ఆ జీతం మాకు పంపుతూ మా అందరి 25 కుటుంబాలను బతికిస్తూ ఒక విద్యారంగంలో సేవ చేస్తా ఉన్నాడు. మరి అదే రకంగా పాఠశాలకి ప్రైవేట్ పాఠశాల కొంతమంది ఒక నాయకుడు ఉన్నాడు, గవర్నమెంట్ స్కూల్స్ కొలాప్స్ అవుతాయి, ఒక్క పిల్లవాడిని కూడా గవర్నమెంట్ అట్లా తీసుకోవద్దని నన్ను వార్నింగ్ ఇచ్చింది సార్. ఎందుకు సార్ మేము ఎందుకు మా అడ్మిషన్స్ ఎందుకు తీసుకోరు అని పేరెంట్స్ అన్న సందర్భాలు ఉన్నాయి. అయ్యా గవర్నమెంట్ స్కూల్ కూడా ఆయన గవర్నమెంట్ మనిషే ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ పాఠశాలను చెడిపోవద్దు, ప్రభుత్వ పాఠశాల నుంచి మేము తీసుకున్న ఆయన అక్కడ కూడా మంచి స్టాఫ్ ఉన్నది మీకు ఉందని చెప్పారు. కానీ ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన ఫస్ట్ సార్ అన్నట్టుగా 25 అడ్మిషన్స్ ఇక క్లోజ్ చేద్దాం అనుకున్న స్కూల్ అప్లికేషన్ కూడా డిఓ దగ్గరికి వెళ్ళింది. అలాంటి సందర్భంలో సార్ నన్ను పిలిచి, ఏం సార్ మరి స్కూలు ఎందుకు క్లోజ్ చేస్తా ఉన్నావు, నడిపియండి, నేను మీకు సహకరిస్తాను, సరే మన ఉద్దీపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మీరు నడపండి అని వెన్ను తడితే మొదటి సంవత్సరం జూలైలో స్టార్ట్ అయింది. మరి జూలైలో స్టార్ట్ అయితే జూలైలో అడ్మిషన్స్ ఓపెన్ చేస్తే మన ప్రీతమ నాయకులు 25 మంది ఉన్న స్ట్రెంత్ జూలైలో ప్రారంభించినా కూడా 180 అడ్మిషన్స్ అయినాయండి. మేము ఎక్కడికి వెళ్ళలే, ప్రచారం చేయలే, పబ్లిక్ తిరుగు పోలే. అదే రకంగా మరుసటి సంవత్సరము 180 నుంచి 310 అడ్మిషన్స్ అయినాయి. ఈ సంవత్సరము కేవలం కార్పొరేట్ నుండే ప్రముఖ కార్పొరేట్ పాఠశాల, అసలు కార్పొరేట్ పాఠశాల నగరికలకు వస్తాయా అనుకున్నాం సందర్భంలో. ఇలా ఇప్పుడు ఈరోజు కార్పొరేట్ పాఠశాలని సామాన్య పాఠశాలని మొత్తం మింగేసినాయి. సామాన్య పాఠశాల యజమాని కూడా కార్పొరేట్ పాఠశాలలో జీతం ఉన్నారు. అలాంటి సందర్భంలో ఈ కార్పొరేట్ వ్యవస్థ ఇంకా ప్రతినిధితే, ఎందుకంటే ఇంకా డీప్ అవ్వాలంటే వాళ్ళు చేసే వ్యాపారం విపరీతంగా ఉన్నది. టై, బెల్ట్, బ్యాటరీ, పుస్తకం, బ్యాగు, చదువు ఇవన్నిటి మీద విపరీతమైన డబ్బులు కుమ్మరించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది పేరెంట్స్కి. నాకు చెప్పింది సార్ ఏం చెప్పాడు, ప్రైవేట్ పాఠశాల నుండే మనం అడ్మిషన్ తీసుకోవాలి అంటే ప్రతి పాఠశాల నుంచి మాకు 20 పైగా అడ్మిషన్స్ వచ్చినాయి. దాదాపుగా ఈ సంవత్సరము 310 నుంచి 510 వరకు కూడా స్ట్రెంత్ వెళ్ళింది. నేను గర్వంగా చెప్పుకుంటాం. మరి సార్ నాకు పదే చెప్పేది, టీచర్ల శాలరీస్ విషయంలో రాజీ పడద్దు, ఎడ్యుకేషన్ విషయంలో రాజీ పడద్దు. పేద విద్యార్థులు వాస్తవంగా ఎవరైనా ఒకసారి అంచనా వేస్తే పాఠశాలలో అడ్మిషన్స్ 50% ఏమో ఎస్సీ ఎస్టీస్ ఉన్నారు, 40% ఏమో బీసీస్ ఉన్నారు. అంటే హరిజన గిరిజన నిమ్న వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి పాఠశాల కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తుందని సగర్వంగా చెప్పుకుంటున్నాం మేము. మరి ఈ రకంగా ఇలాంటి వాళ్ళు కైలాస్ గారు చెప్పినట్టు ఇంకా రాణిస్తే టైం ఎక్కువ తీసుకునండి. వారు ఫ్యూచర్లో ఒక మినిస్టర్ అయితే విద్య కాకుండా వైద్య రంగంలో కూడా చక్కటి హాస్పిటల్ స్థాపించి, ఎమ్మెల్యేలు ఎంతో మంది ఇంతకన్నా ఆర్థికంగా ఉన్నారు, వాళ్ళ పూర్వ చరిత్ర చూస్తే మామూలు స్టేజే. మా ఊరు పక్కన ఉండే కాబట్టి నేను కూడా గర్వంగా చెప్పుకుంటా, నేను మొదటి నుంచి కూడా వారి అభిమాని. మరి ఫ్యూచర్లో సారు ఇంకా ఒక ప్రభుత్వ రంగంలో హాస్పిటల్స్ ఎట్లా ఉన్నాయో ఒక ప్రైవేట్, ఎందుకంటే ప్రైవేట్ రంగం తీసేంత స్థాయి ఇప్పుడు లేదు పరిస్థితి. ప్రైవేట్ ఎడ్యుకేషన్ తీసే పరిస్థితి లేదు, గవర్నమెంట్ మోసే పరిస్థితి లేదు. అది
ఇలా 50% కంటే ఎక్కువ స్టూడెంట్స్ ప్రైవేట్ రంగంలో ఉన్నారు. వాళ్ళందరినీ భరించాలంటే ప్రభుత్వం అవసరంగా అంటున్నది. మరి ఇంకా మన వారు ఒక విద్యాలయమే కాకుండా ఒక వైద్యాలయం స్థాపించి చక్కని డాక్టర్లు ఏర్పాటు చేసి మరి నగరగల్ టౌన్కి ఫ్రీ వైద్యం అందిస్తే ఇంకా చాలా సస్యశామలవుతుందని నేను కోరుకుంటూ ఈ అవకాశం మరి మనకు రావాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మరి వీరేశం గారికి, అధ్యక్షత వర్గానికి, అందరికీ మీ వచ్చిన నిరుద్యోగ యువతలందరికీ కూడా కృతజ్ఞతలు. ఉద్దీపన ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా గౌరవ ఎమ్మెల్యే విప్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ వేమల వీరేశం గారి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువకులకు ఉచిత కోచింగ్ అందిస్తున్నందుకు వారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ది లీడర్ ఈజ్ వన్ who knows the way, who shows the way, who goes the way. వేమల వీరేశం నాయకత్వం మార్గ నిర్దేశం చేసిన వాడు మాత్రమే కాదు, పద నిర్దేశకుడు. ప్రతి యువకులకు ఉద్యోగం దొరికే మార్గాన్ని నిర్దేశించే పద నిర్దేశకుడైనందుకు మరింతగా సంతోషిస్తున్నాను. మేఘము గర్జించినందుకే కాదు, వర్షించినందుకు గౌరవిస్తున్నాను. అన్న అనేక పదవులు చేతబట్టి ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు మాత్రమే కాదు, ప్రజల పట్ల తనకున్నటువంటి కమిట్మెంట్ను ఏనాడు మర్చిపోలేదు. ప్రజల సహకారాలు అందిస్తూనే ఉన్నాడు. అందుకు కూడా మనం గౌరవించవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు కార్పొరేట్ లెవెల్లో ఉద్దీపన పాఠశాల ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల్లో, ఈ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఇంగ్లీష్ మీడియం విద్య పట్ల గొప్ప ఆదరణ భావాన్ని, చదివించాలన్న పిల్లవాళ్ళను ఇంగ్లీష్ యొక్క గొప్పతనాన్ని ఈ ప్రాంత ప్రజలకు మొట్టమొదటిగా తెలియజేసినటువంటి పద నిర్దేశకుడు. మరి ఈరోజు ఇంగ్లీష్ అంటే పరభాష కాదు, ప్రపంచ భాష. ఇంగ్లీషును మనం పక్కన పెట్టి మాతృభాష అభిమానంతో ఇంగ్లీషును పక్కన పెడితే ఉపాధి అవకాశాలు తక్కువైతే కాబట్టి వారు చెప్పినట్టుగా ఇంగ్లీష్ నేర్చుకోవడమే కాకుండా మరి ఈరోజు వారు అందిస్తున్నటువంటి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఉద్యోగాలు పొందడం ద్వారా వేముల వీరేశం గారు చేస్తున్నటువంటి సేవకు మీ వంతుగా గుర్తింపునిచ్చి ఆదుకుంటారని చెప్పి, మీరు జీవితంలో నిలదొక్కుంటారని చెప్పి నిలదొక్కుకోవాలని ఈ అంత గొప్ప కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వేముల వీరేశం గారికి మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తున్నాం. శాఖలు మంత్రివర్యులు రానున్న రోజుల్లో విద్యా శాఖను తీసుకునే అర్హత కలిగిన ఈ రాష్ట్రంలో ఒకే తీసుకునే విజయవంతంగా నిర్వహించగలిగిన ఒకే ఒక్క శాసనసభ్యులు శ్రీ వేముల వీరేశం గారు కార్యక్రమంలో ఇప్పుడే మనం ఆశీర్వదించినారు. ఇది గురుమందిరం. ఈ గురుమందిరం ఆధ్యాత్మిక భావనలకి లేదు, తప్పలేదు. కానీ ఆధ్యాత్మికత వేల సంవత్సరాలే నేలలో ప్రవహిస్తుంది, గాలిలో ప్రవహిస్తుంది. ఇప్పుడు ప్రవహించాల్సింది ప్రగతిశీల భావనలు. ఎక్కడెక్కల్లో గత 60 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా ప్రోగ్రెసివ్ ఐడియాలజీకి గురువుగా ఉంటున్నటువంటి పూజలు సుబ్బయ్య గారు మరి చప్పట్లు కొట్టాలి. అట్లాగే సోదరులు చాలా చిన్న వయసులో జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చాలా చైతన్యపూరితంగా నిర్వహిస్తున్నటువంటి ఉన్న కైలాస్ గారు, వెంకటేశ్వర్ గారు, అట్లాగే మా సీనియర్
నాకు వివిఎం స్కూల్లో సహోద్యోగి ఒకప్పుడు, ఈ పాఠశాల మాజీ హెడ్ మాస్టర్ భద్రయ్య సార్, అన్న ఎస్వి రావు గారు, పాత్రికేయులు, ఎమ్మెల్యే గారిని, విప్పు గారిని ఎప్పుడు వెన్నంటి ఉంటూ ఆయన రక్షణే మీ రక్షణగా, ఆయన రక్షణ మీ రక్షణ మా రక్షణగా భావిస్తూ ఎప్పుడు వెన్నంటి మీ అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు కోచింగ్ తీసుకున్నామని వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. ఎంతమంది ఉన్నారు? అన్ని ఊళ్ళల్లో వనవాసాలు, అన్ని ఊళ్ళల్లో బోనాలు, అన్ని ఊళ్ళల్లో కొన్ని చిన్న చిన్న పండుగలు. ఇది పీఠభూమి, వేల సంవత్సరాలుగా ప్రకృతిని ఆరాధిస్తేనే వర్షం పడుతుంది, ఆ పంటలు పడుతాయి అనే ఉద్దేశంతో వివిధ ఆరాధనలు మనం చేసుకుంటున్నాం. కాబట్టి తప్పులేదు. యువకులు, విద్యార్థులు ఈ పండుగలు పబ్బాల కంటే అధ్యయనం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కోచింగ్ సెంటర్లో మా కోచింగ్ సెంటర్ నిర్వాహకులు సతీష్ చాలా చైతన్యపూరితంగా ఆన్లైన్ అడ్రస్ ఇస్తే 425 మంది 224 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. నిజానికి వాళ్ళు బహుశా నేను చెప్పిన అనుకున్న కారణాల వల్ల ఈరోజు ఇక్కడికి రాలేకపోయినారు. రేపటి నుంచి తమ్ముడు సైతులు అద్భుతంగా గతంలో ఈ ఉద్దీపన ఫౌండేషన్ కోచింగ్ సెంటర్ నిర్వహించారు. సైతులు ఎక్కడున్నారు? నేను లేనప్పుడు సైతులు చూపిస్తున్నాను. అందుకని ఇవాళ వరల్డ్ జోక్ డే కూడా, ప్రపంచ హాస్య వరల్డ్ టెలియడ్ జోక్ డే. అంటే ఇవాళ మీరు రోజంతా ఒక జోక్ని ఎవరికైనా చెప్పండి అనే రోజు అనమాట. అందుకని ఒక ఆయన సినిమాలో డైలాగ్ చెప్తూ ఆకాశం కింద భూమి పైన అన్నాడు అనమాట. అనగానే కొంచెం ప్రేక్షకులు కొంచెం చైతన్యపూర్తి ఉంటారు. ఆకాశం పైన అన్నప్పుడు చేయి పైకి ఎత్తాలి, కానీ ఆకాశం పైన భూమి కింద అన్నాడు. అనగానే జోక్ కాదు. అందుకని మా సైదులు లేడు అక్కడ, నేను మా సైదులు అంటున్నాను. అందుకని ఇది నేను చెప్పే జోక్ డే కూడా. సైదులు గతంలో 3 ఏళ్ల క్రితం అద్భుతంగా ఉద్దీపన ఫౌండేషన్ తరఫున ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కోచింగ్ సెంటర్ నిర్వహించాడు. ఖచ్చితంగా అట్లా నిర్వహిస్తాడని కోరుకుంటున్నాను. అట్లాగే నేను కూడా ఇక్కడే ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను కనుక నాకు వీలున్నప్పుడల్లా వచ్చి క్లాస్ తీసుకోవడం, మానిటరింగ్ చేయడం కూడా నేను బాధ్యతగా తీసుకుంటానని సార్ భావిస్తున్నాను. మా దగ్గర మీకు అవసరమైతే మంచి మ్యాథ్స్ ఫ్యాకల్టీ, ఫిజిక్స్ ఫ్యాకల్టీ, హిస్టరీ అండ్ ఎకనామిక్స్ ఫ్యాకల్టీ ఉంది. అట్లాగే ఇంగ్లీష్ ఫ్యాకల్టీ ఉంది. డిగ్రీ కాలేజ్లో మంచి ఎలిజిబుల్ లెక్చరర్స్ చాలా మంది ఉన్నారు. వీలున్నప్పుడు నేను లీజర్ పీరియడ్లో వాళ్ళని కూడా సైదుల్ గారి కోఆర్డినేషన్లో మీకు పంపుతానని చెప్తూ, ఎక్కువ విసిగించను. మిమ్మల్ని చూస్తున్నాను, మీ ఇక్కడి ముందే వచ్చాను. నా సతీష్ ఏమో కొద్దిగా లేట్ అవుతుందన్నా మీరు ఎమ్మెల్యే గారి దగ్గర పంపన్నారు. కానీ ఎమ్మెల్యే గారి దగ్గర పోయి అక్కడ అతిథులు చూసే బదులు, ఆయనతో మాట్లాడుకునే బదులు అసలు వచ్చిన వాళ్ళ ముఖాలు ఎట్లా ఉన్నాయని చూద్దామని వచ్చాను. చూస్తే ఒకరి ముఖంలో ఆక్సిజన్ లేదు. ఏందో ఎవరు చచ్చిపోతే పారేయడానికి వచ్చినట్టు వచ్చారు. కోచింగ్ సెంటర్కి వచ్చేవాళ్ళు చాలా దృఢంగా రావాలి, చేతిలో పెన్ను ఉండాలా. వాడు ఎక్కడ కదా విక్రమార్కుడు సినిమాలో సార్ చావు నా కలిగిన ఉన్నప్పుడు నా కుడి చేయి నా మీసం మీద ఉంటుంది అన్నట్టు కోచింగ్ సెంటర్ అనగానే మీ జేబులో 2-3 పెన్నులు ఉండాలా, మంచి దళసరి నోట్బుక్ ఉండాలా. ఒకవేళ మధ్యాహ్నం తెచ్చుకోకపోయినా 10 to 4:30 ఎట్లాంటి క్లాస్, ఎట్లాంటి అది ఎకనామిక్స్ అయినా, అది కొన్నిసార్లు ఫ్యాకల్టీ లేకపోతే ఒకే టీచరు ఆ రోజంతా నిర్వహిస్తాడు క్లాస్. దాన్ని కూడా ఏమంటారు రిస్క్లెస్గా వినేటువంటి ఒక బ్రెయిన్తో కదా. కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చి సెల్ ఫోన్ చూసుకుందాం, మళ్ళీ ఇక్కడికి వచ్చి స్మార్ట్ ఫోన్ ఎంగేజ్ చేద్దామంటే అదేమైందంటే కోచింగ్ సెంటర్ కాదు, ఇంకో సెంటర్గా మారుతుంది. నేను టీచర్ కనుక చెప్తున్నాను. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాను 224 మందిలో వచ్చిన ఈ దాదాపు ఈ 30 మందికి నేను మనస్పూర్వకంగా తప్పకుండా మీరు ఈ కోచింగ్ సెంటర్లో ఈ 90 రోజులు కోచింగ్ తీసుకోవడం ద్వారా మీరు ఏ పరీక్ష అయితే రాయబోతున్నారో ఆ పరీక్షలో కృతజ్ఞతలు అవుతారని నేను ఎదురు కోరుకుంటున్నాను. కారణం ఏమిటంటే ఒక ఉద్దేశం లేకుండా మీరు ఇక్కడికి రారు. ఒక ఉద్దేశం లేకుండా ఆయన పెట్టట్లేదు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అని USA అంటే అమెరికా
స్థాపించిన వాళ్ళలో ఒకడు. ఆయన చెప్తాడు, మనం ఈ అమెరికా రాజ్యాంగం రాసి అమెరికా దేశం ఏర్పడి ఈ సంవత్సరానికి 250 సంవత్సరాలు. ఆ రాజ్యాంగం అక్కడి ప్రెసిడెంట్ కంటే అక్కడి సిటిజన్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు. ఆ కాన్స్టిట్యూషన్ ఉంటుందన్నమాట. ఐ ప్రిఫర్ నాట్ మిస్టర్ ప్రెసిడెంట్, ఐ ప్రిఫర్ ఓన్లీ సిటిజన్ అంటారు. ఎంత గొప్ప రాజ్యాంగం. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు కూడా ఐ ప్రిఫర్ నాట్ ఓటర్ బట్ ఐ ప్రిఫర్ ఓటర్స్ సన్ అండ్ డాటర్. నేను నా ఓటర్లు వాళ్ళకి ప్రిఫరెన్స్లను నా ఓటర్ల పిల్లలకి, వాళ్ళ కూతుర్లకి, కుమారులకి ప్రిఫరెన్స్. ఎందుకంటే వాళ్ళు ఎదిగే వయస్సులో ఉన్నారు. వాళ్ళు అభివృద్ధి మీద దృష్టిని కాంక్షిస్తున్నారు, అభివృద్ధి మీద దృష్టిని కేంద్రీకరిస్తున్నారు కనుక తప్పకుండా వాళ్ళ కోసం పనిచేస్తానని ఆయన అనుకుంటున్నారు. నిజానికి ఇది చాలా సీరియస్ అంశం కూడా. కాసేపు మీరు వింటానంటే మీకు ఆన్లైన్లో కోచింగ్ ఇండస్ట్రీ అని ఒక మాట, కోచింగ్ సెంటర్ కాదు, కోచింగ్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీ అంటే పరిశ్రమ అంటే దిగుమతి చేసుకుంటుంది, ఎగుమతి చేస్తుంది. వడ్ల పరిశ్రమ ఉంది, రైతుల దగ్గర నుంచి కొంటారు, మార్కెట్కి బియ్యం అమ్ముతారు, ప్రజలకు అమ్ముతారు. కొనేటప్పుడు మిల్లుదారుడు రైతులకు చెల్లిస్తాడు, అమ్మేటప్పుడు కొన్నవాడు మిల్లుకు చెల్లిస్తాడు. గుర్తుపెట్టుకో, ఇండస్ట్రీ అంటే దిగుమతి దగ్గర ఎవరి దగ్గర నుంచి అయితే ఆ గూడ్ తీసుకుంటున్నారో దానికి డబ్బు చెల్లిస్తాడు. ఎవరు? ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీ అతనికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? తను దాన్ని రిఫైన్ చేసి సమాజానికి వస్తువుగా ఇస్తాడు కనుక అతనికి డబ్బులు వస్తాయి. కానీ కోచింగ్ ఇండస్ట్రీ ఎట్లా ఉంటుందంటే, ఉదాహరణకి 5,000 మందిని హైదరాబాద్లో, పూణేలో లేదా కోటాలో, ఢిల్లీలో ఒక చోట అంటే ఒకే చోట 500 మందిని 5,000 మందిని కూర్చోబెట్టి పాఠం చెప్తారు. వాళ్ళ దగ్గర నుంచి సంవత్సరానికి 1,50,000 నుంచి 2,50,000 రూపాయలు వసూలు చేస్తారు. అంటే కోచింగ్ ఇండస్ట్రీలో కూడా ఎవరు కోచింగ్కి వచ్చినటువంటి విద్యార్థి డబ్బులు ఇస్తారు. అంటే అట్లా లాభమే. మళ్ళీ కోచింగ్ ఇండస్ట్రీ ఏం చేస్తుందంటే, మేము మా దగ్గరకు వచ్చినటువంటి స్టూడెంట్స్ని ఇంత అద్భుతంగా మెడికల్లాగా తీర్చిద్దాం, అందుకని మేము మీ పరిశ్రమకు లేదా మీ ఐటీ పరిశ్రమకు లేదా మీ ఇండస్ట్రీ మీ ఫ్యాక్టరీస్కి మీ ఉద్యోగులుగా ఎవరైనా అందిస్తున్నామంటే ఇప్పుడు ఈ ఇండస్ట్రీ అక్కడి నుంచి కూడా డబ్బు తీసుకుంటుంది. అంటే కోచింగ్ ఇండస్ట్రీ ఎంత దారుణంగా మారిందంటే, వస్తూ పిల్లలు డబ్బు తెస్తారు, పిల్లలు ఉద్యోగులుగా వెళ్తూ ఉద్యోగులుగా తీసుకుంటున్నటువంటి ఉద్యోగుల్ని ఏ సంస్థ అయితే తీసుకుంటుందో ఆ సంస్థ ఇండస్ట్రీకి డబ్బు కూడా ఇస్తుంది. కమిషన్. అంత దుర్మార్గంగా ఈ దేశంలో కోచింగ్ ఇండస్ట్రీ నడుస్తున్నారు. ఎకనామిక్స్ టైమ్స్ పేపర్లో ఈ మధ్య రివ్యూ చూశాను. 50,000 కోట్ల నుంచి 75,000 కోట్ల రూపాయలు పిల్లలు ప్లేస్మెంట్ కోసం కోచింగ్ సెంటర్లో చేరుతున్నారు. కానీ 2%, 3% కూడా సక్సెస్ రేట్ లేదు. అంటే చాలా దారుణంగా మెట్రోపాలిటన్ సిటీస్లో, అర్బన్స్లో, సబర్బన్ ప్రాంతాల్లో కోచింగ్ సెంటర్లు పిల్లల్ని మోసం చేస్తున్నాయి. అట్లాంటి మోసానికి గురి కాకుండా మెకానికల్ పరిసర ప్రాంతాల్లో మీ ఇంట్లో మీరు హాయిగా తిని ఇక్కడ 6 గంటలు 5 గంటలు హాయిగా చదువుకొని మళ్ళీ మీ ఇంటికి వెళ్ళి మళ్ళీ నోట్స్ రిఫర్ చేసుకొని వీళ్ళు చెప్పిన దాన్ని ఒకసారి సరిచూసుకొని ఎక్కడ ఆరోగ్యం చెడిపోకుండా, ఎక్కడ ఎక్స్‌ప్లాయిటేషన్ గురి కాకుండా, ఎక్కడ మీరు ఒక భయానికి భీతికి తావు లేకుండా ఉండేందుకు ఒక అద్భుతమైన కోచింగ్ సెంటర్గా ఉద్దీపన ఉండబోతుందని చెప్పడానికి నేనేమి మీకు చెప్పాను. నేనేమి ఆవేశంగా మాట్లాడడం లేదు. కొన్ని స్పష్టమైన లక్ష్యాలు పెట్టుకుంటేనే వాటికి సరైన ఫలితాలు వస్తాయి. చెప్పాను కదా ఇప్పుడే, ఆయనకు పడే ఓట్ల కంటే, ఆయనకు ఓట్లు వేసిన వాళ్ళకంటే ఆ ఓట్లు వేసిన వాళ్ళ పిల్లల భవిష్యత్తే ఆయన ముఖ్యం కనుక అందుకే ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేశాడు. అందుకే ఇవాళ ఈ కోచింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. ఇంకా ముందు చాలా మనకు రాబోతున్నాయి. అందుకని ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి ఇవాళ ఎవరైతే దోస్ వర్ అటెండెడ్ హియర్ ఫర్ కోచింగ్, ప్లీజ్ అప్లాస్, చప్పట్లు కొట్టు. ఇక నేను ముగించే ముందు మీ అందరికీ మాట చెప్తాను. చిన్న అబ్రివేషన్ రాసుకో. కోచింగ్ సెంటర్ ఎట్లా ఉండాలి అనే దానికి సెటప్ అని రాసుకోవచ్చు. సెటప్ సిడి అనండి ఒకసారి. నేను పెద్దోళ్ళకి కాదు, పిల్లలకి సెటప్ సిడి అనండి గట్టిగా.
మరొకసారి ఎస్ ఫర్ చెప్పండి. ఎస్ ఫర్ చెప్పండి. నేను రాసి పెట్టుకున్నాను. ఓకే. స్ట్రక్చర్డ్ షెడ్యూల్, ఏదో తిక్కల పద నాకరేం కట్టడం కాదు. కోచింగ్ ఇండస్ట్రీ ఏదైతే చెప్తుందో స్ట్రక్చర్డ్ షెడ్యూల్, ఈ 90 రోజులు చాలా నికార్సుగా ఏ రోజు ఏ పాఠం ఎవరు ఎప్పుడు ఎంత ఎలా చెప్తారో మీకు షెడ్యూల్ ఇవ్వబడుతుంది. దట్ ఈస్ స్ట్రక్చర్డ్ షెడ్యూల్ అన్నట్టు ఒకసారి. అందుకోసం మీరు రావాలా, అందుకోసం మీరు వచ్చారు. స్ట్రక్చర్డ్ షెడ్యూల్. నెక్స్ట్ ఎస్ తర్వాత ఏముంది సెటప్లో? ఈ ఫర్ ఎక్స్పర్ట్ గైడెన్స్. ఎక్స్పర్ట్ చెప్పండి. ఎక్స్పర్ట్ గైడెన్స్. ఇక్కడ ఏదో ఇప్పుడే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, మీతో పాటు కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు పాఠం చెప్పరు. మా శ్రీరావు గారు లాంటి దాదాపు 30 ఏళ్ళ అనుభవం ఉన్న, భద్రే సార్ లాంటి 30 ఏళ్ళ అనుభవం ఉన్న, సైదులు సార్ ఆర్సీ రెడ్డి సార్ కోచింగ్ సెంటర్లో ఎవరెవరైతే ఎంతకాలం ఆర్సీ రెడ్డి కోచింగ్ సెంటర్ విజయాలు సాధించడానికి ఏ ఫ్యాకల్టీ అయితే కారణమైన అట్లాంటి వాళ్ళు ఎక్స్పర్ట్స్ వచ్చి ఇక్కడ మీకు గైడెన్స్ ఇస్తారు. అదేంటి? ఎక్స్పర్ట్ గైడెన్స్. నెక్స్ట్ టీ అంటే టైం మేనేజ్మెంట్. ఏంటమ్మా? మనందరికి తెలియదు ఏంటంటే టైం మేనేజ్మెంట్. ఎమ్మెల్యే గారికి తెలుసు, మనందరికీ తెలియదు. ఎందుకంటే ఒక రోజులో 25 చోట్ల 30 చోట్ల ప్రజలు కలుస్తుంటారు. మనమైతే 3 చోట్ల కలిసి 4వ చోట్ల విశ్రాంతి తీసుకుంటాం. చెప్పాలి కొట్టండి మీరు. ఎస్ ఫర్ స్ట్రక్చర్డ్ షెడ్యూల్, ఈ ఫర్ ఎక్స్పర్ట్, టీ ఫర్ టైం మేనేజ్మెంట్. నెక్స్ట్ యూ ఫర్ అప్డేటెడ్ మెటీరియల్. అప్డేటెడ్. ఈ కోచింగ్ సెంటర్లో ఎక్కడో జిరాక్స్ సెంటర్లో, వెనకడ సూర్యాపేటలో, నలుగురులో, కోదాడలో అమ్మబడిన మెటీరియల్ ఇవ్వాలి. ఫ్రెష్ మెటీరియల్. ఇవాళ మంత్రివర్గంలో ఎవరున్నారు, ఇవాళ యూఎన్ఓలు ఎవరున్నారు, ఇవాళ ప్రపంచంలో అన్ని సంస్థల్లో ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో స్పష్టంగా అట్లాంటి అప్డేటెడ్ మెటీరియల్ ఇస్తారు. నెక్స్ట్ పి ఫర్ పీరియాడిక్ టెస్ట్స్. వాటిని మనం మాక్ టెస్టులు అంటాం. ఏమంటాం వాటిని? మాక్ టెస్టులు. మీకు తెలియకుండానే జరుగుతున్న క్లాసులకు సంబంధించి మీరు ఎంత గ్రహించారనే దాన్ని అద్భుతంగా ఏం చేస్తారంటే మీకు వెంటనే మాక్ టెస్టులు కూడా పెడుతుంటారు. మాదిరి పరీక్షలు పెడుతుంటారు. మీకు తెలిసిపోతుంటారు. ఒక టెస్ట్లో ఒకరు ఫస్ట్ వస్తారు, ఒక్కొక్క టెస్ట్లో ఒక 30 ఉంటారు, ఒక్కొక్క టెస్ట్లో ఒక 145 ఉంటారు. ఈ ఆర్డర్ మారుతుంది. ఆర్డర్ మారుతున్నప్పుడల్లా మీకు ఏమైతే భయంగా అవుతుంది. నేను గత వారం అంతా బాగా చదివాను కనుక నాకు ర్యాంక్ 1 అంటే నేను ప్లేస్ 1లో మిగిలాను. ఈ వారం కొంచెం నేను అలసత్వం వహించాను కాబట్టి నేను 45 పడిపోయానని అంటే మాక్ టెస్ట్ రాస్తూ మీ ర్యాంక్ పడిపోతూ ఉంటే మీ లోపం మీకే తెలుస్తుంది. అట్లాంటిది పీరియాడిక్ టెస్ట్. ఏమొచ్చింది మనకి? సెటప్. ఏమొచ్చింది? సెటప్లో స్ట్రక్చర్డ్ షెడ్యూల్, ఎక్స్పర్ట్ గైడెన్స్, అప్డేటెడ్ మెటీరియల్, పీరియాడిక్ టెస్ట్, టైం మేనేజ్మెంట్ అండ్ అప్డేటెడ్ మెటీరియల్ అండ్ పీరియాడిక్ టెస్ట్. నెక్స్ట్ సి ఫర్ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్. కాంపిటేటివ్. కీర్తన కావ్య చందన ఒకే దగ్గర కూర్చుంటారు. కీర్తన కావ్య చందన నిలబడి ఎవరు ఉన్నారు? హూ ఇస్ కీర్తన? సార్ షీఈస్ కీర్తన కంప్లీటెడ్ ఫస్ట్ ఇయర్. కావ్య ఆమె ఎంఎస్సి. ఈ ముగ్గురి మధ్య ఒక కాంపిటేటివ్ వాతావరణాన్ని ఏర్పాటు చేస్తుంది సెంటర్. ఎట్లా? ముగ్గురికి విషయం ఇస్తుంది, ముగ్గురికి క్వశ్చన్ పేపర్ ఇస్తుంది, ముగ్గురిని చేయమంటుంది. చందన ముందు ఉంటుంది, కీర్తన 2వ ప్లేస్లో ఉంటుంది, కావ్య 3వ ప్లేస్లో ఉంటుంది. కావ్య ఏమనుకుంటుందంటే చందనం దాటేసి కీర్తనను దాటేసి చందనం దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది. చందన ఏం చేస్తుందంటే
నేను అవుట్ ప్లేస్ ఉన్నా దీన్ని అట్లే ఉడుగులా పట్టుకుని కూర్చున్నా, నేను వెళ్ళాలని కూర్చుంటాను. దట్ ఈస్ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ లాస్ట్ సెటప్ సిడీలో డి ఏంటంటే డౌట్స్ క్లారిఫైయింగ్. డౌట్స్ క్లారిఫైయింగ్. ప్లీజ్ కూర్చోండి. డౌట్స్ క్లారిఫైయింగ్ అంటే కోచింగ్ సెంటర్లో ఈ ఈ పద్ధతులు డౌట్స్ అంటే మన పూర్తిగా డౌట్ వస్తుంది. ఎర్రకోట ఎవరు నిర్మించారో తెలుసు, ఎర్రకోట ఎవరు నిర్మించారో తెలుసు, కానీ టక్కున మనం షాజహాన్ బదులు హుమాయూనో అక్బరనో బాబరనో పెడతాం కొంచెం రష్లో. అంటే మళ్ళీ ఒకసారి డౌట్ వస్తుంది మనకి, సరే ఇంతకు ఎవరు ఎర్రకోట ఏ వంశస్థులు నిర్మించారంటే మొఘలాయులు. అప్పుడు కరెక్టే, కానీ మొఘలాయుల్లో బాబర్ ఉన్నాడు, హుమాయూన్ ఉన్నాడు, కానీ వాళ్ళు నిర్మించలేదు. ఎవడాడు? షాజహాన్. అట్లా ప్రతి ప్రశ్నకు మనకు అంటే ఏమంటారు ప్రిపరేషన్లో ఉన్నటువంటి స్ట్రెస్ వల్ల మనం కరెక్ట్ ఆన్సర్ని మిస్ అయ్యి సైడ్ ఆన్సర్ దగ్గర వెళ్తున్నప్పుడు మళ్ళొకసారి క్లారిఫికేషన్ చేసుకోవడానికి, స్పష్టంగా తెలుసుకోవడానికి కోచింగ్ సెంటర్ ఉపయోగపడుతుంది. అట్లా ఈ సెటప్ సిడి అనే ప్రోగ్రామ్ని అనే పద్ధతిని ఉద్దీపన 100 వాళ్ళు అమలు చేయాలని నేను మా సతీష్ని, మా సైతుల్ని కోరుతున్నాను. మీరు ఇప్పుడు నేను చెప్పిన ఈ సెటప్ సిడీకి బదులు చెప్తే నేను ముగిస్తాను, లేకపోతే చాలాసేపు మాట్లాడతాను. ఎమ్మెల్యే గారు అమ్మ తీసుకున్నాడు. కీర్తన ప్లీజ్ చెప్తా, చెప్పు. Okay, sir told us about setup CD. So S for structure schedule, E for expert guidance, T for time management. Time management is very important, so we have to maintain time very well. Next, U for updated material, P for periodic schedule. Next, C for clarifying doubts, D for doubts clarifying. Thank you, sir. Thank you so much. సంతలో ఏం చేస్తారు? 12 అంటుంటాడు. అంటే అట్లా చెప్పడమే సంత చెప్పడం. సంత అంటే చెప్పిన దాన్ని గ్రహించడం. ఒకసారి చెప్పగానే గ్రహించి కీర్తన చెప్పింది. బహుశా కీర్తన వచ్చే డిఎస్సిలో నల్గొండ జిల్లాలో ఫస్ట్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎమ్మెల్యే గారు, భారతదేశంలో టాప్ మోస్ట్ సూపర్ స్టార్ రజనీకాంత్. ఎవరండి? రజనీకాంత్. ఎమ్మెల్యే గారి కంటే బహుశా అంతే పర్సనాలిటీ ఉంటాడు, అదే కాలం ఉంటాడు, కానీ ఆయన సూపర్ స్టార్ అయ్యాడు. మన ఎమ్మెల్యే గారు కూడా సూపర్ స్టార్ కావాలి. ఎట్లా? ఎడ్యుకేషన్లో, సర్వీస్లో, తర్వాత ప్రజల్ని మోటివేట్ చేయడంలో, ప్రజలతో కలిసి ఉండడంలో అవుతున్నారు. ఇంకా సక్సెస్ కావాలని కోరుతూ, ఎవరైనా రజనీకాంత్ సూపర్ స్టార్ అయ్యారంటే ఆయన పర్సనాలిటీ కారణం కావచ్చు, ఆయన యాటిట్యూడ్ కారణం కావచ్చు. కానీ ఇంతకుముందు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తన మద్దతుదారుల్ని తన బలగం అన్నాడు. అది మనుషులకు ఉండేటువంటి ఉండాల్సిన గొప్ప లక్షణం. చాలామంది మర్చిపోతారు. ఆయన గుర్తుపెట్టుకొని వీళ్ళంతా నా బలగం, వీళ్ళు నేను ఏడిస్తే వాళ్ళు ఏడుస్తారు, నేను ఆనందంగా ఉంటే వాళ్ళు ఆనందంగా ఉంటారు, మేము ఇట్లా గడుపుతున్నామని చెప్పారు. అట్లా ఎమ్మెల్యే గారికి బలగంగా వచ్చినటువంటి అందరికీ మీరు ఒకసారి చెప్పండి. ఇక రజనీకాంత్కి బలం పాటలు, రజనీకాంత్కి బలం ఆయన సినిమాలో డైలాగు. తమిళ వెర్షన్లో రజనీకాంత్కు పాటలు రాసే వ్యక్తి, డైలాగ్స్ రాసే వ్యక్తి వైరముత్తు. మీరు నెట్లో గూగుల్లో టైప్ చేస్తూ వస్తారు. ఎవరైనా ప్లీజ్ చెప్పండి. వైరముత్తు. ఇది కూడా పోటీ ప్రశ్నే. ఆయన పద్మ అవార్డు గ్రహీత వైరముత్తు. ఆ మాట చెప్పి ముగిస్తారు. మీరు గురుమంత్రంలో కూర్చున్నారు. ఎక్కడ కూర్చున్నారు మీరు? చెప్పండి. ఈ గురుమంత్రం ఏం చెప్తారు మీకు? దీన్ని నమ్మండి అని చెప్తారు. ఏంటి? అంతా ఇక్కడ రాసి ఉంటుందని చెప్తారు. కానీ వైరముత్తు ఏమంటాడంటే అంతా ఇక్కడ రాసి ఉండదు, అంతా ఇక్కడ రాసి ఉండదు అని చెప్తారు. ఎట్లా చెప్తాడంటే ఆయన చిన్న కవిత రాశాడు. ఏమని రాశాడు తెలుసమ్మా? పిల్లలు తన పిల్లలతో మాట్లాడుతున్నారు. పిల్లలు తనకు 2 కొడుకులు, కూతురు. పిల్లలు నా వచ్చే తుమ్ముల్ని కూడా
మహా సంగీతమని నా స్నేహితులు ప్రచారం చేస్తారు. అన్నాడు ఒకసారి, పిల్లలు మీరే పిల్లలు గట్టిగా పిల్లలు నా వచ్చే తుమ్ముల్ని కూడా మహా సంగీతమని నా స్నేహితులు ప్రచారం చేస్తారు. పిల్లలు నా గొప్ప సంగీతాన్ని కూడా వచ్చి తుమ్ములేనని నా శత్రువులు దుమ్మెత్తిపోస్తారు. దీన్నంతా మీరు నమ్మకండి, నేను చనిపోయాక నా సమాధి మీద నేను చెప్పే ఈ మాటలు రాయండి. ఏమిటి అంటే, మా నాన్న అరచేతుల్లో గీతల్ని నమ్ముకొని బ్రతకలేదు, అవి అడిగేలాగా శ్రమించాడు అని. బహుశా ఎమ్మెల్యే గారు పొలంలో పనిచేస్తుంటే ఆయన అరచేతుల్లో గీతలన్నీ అరిగిపోతున్నాయి. అందుకని అరచేతిలో గీతలు అరిగేలాగా ఎవరు శ్రమిస్తారో వాళ్ళనే వసంతం వరిస్తుంది, వాళ్ళనే సిరి వరిస్తుంది, వాళ్ళనే సంపద వరిస్తుంది. నొసట ఏమీ రాసి ఉండదు, అరచేతుల్లో ఏమీ రాసి ఉండదు. నన్ను ఈ గురుమందిరం క్షమించాలా? గురుమందిరం అంటే గురువుల మందిరం. ఇప్పుడు నేను గురువులు కనుక ఈ మందిరాన్ని నా మందిరం చేసుకొని వైరముత్తు కొటేషన్ చెప్పాను. దాన్ని నమ్ముకోండి. మీరు ఎంత శ్రమిస్తే ఈ 90 రోజులు అంత విజయానికి దగ్గరవుతారు. విజయమే మీరవుతారు, విజయమే ఉద్దీపన అవుతుంది చెప్తూ ధన్యవాదాలు. వెళ్ళి ఆదేశాలు గారికి అలాగే దయానంద్ సేట్ గారికి పెద్దలు శంభేశ్వర్ గారికి అందరికీ ధన్యవాదాలు. రేపు ఓపెన్ చేద్దామని చెప్పేసి సైడ్ గారు చెప్పారు. వారికి మీటింగ్ ఉండడంతో ఈరోజే ఓపెన్ చేసాం. రేపటి నుంచి దీన్ని విజయవంతంగా నడపాలని సైడ్ గారిని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నగరికల్లు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లోని వెంకటేశ్వర టెంపుల్ అపోజిట్గా ఉన్నటువంటి గురుమందిరంలో ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి 3 నెలల పాటు ప్రీ కోచింగ్ సెంటర్ని ఉద్దీపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆర్సీ రెడ్డి నుంచి జీకే చెప్తున్నటువంటి వేముల సైదులు గారు వారి కోఆర్డినేషన్లో, వారి పర్యవేక్షణలో, అట్లాగే మా ఉద్దీపన ఫౌండేషన్ కోఆర్డినేటర్ సురేష్ గారు, మా గురువుగారు పెళ్లి యాదయ్య గారు వీరి యొక్క సహకారంతో ఈ కోచింగ్ సెంటర్ 3 నెలల పాటు నిర్వహిస్తాను. మెటీరియల్ కూడా ఫౌండేషన్ నుంచి ఇవ్వడానికి ఏర్పాటు చేసినాం. ఈ ప్రాంతం నుంచి ఎస్ఐ కానిస్టేబుల్ జాబుల కోసం, పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ కోచింగ్ సెంటర్ ద్వారా మీరు ప్రీ కోచింగ్ను పొంది మీరు సక్సెస్ఫుల్గా విజయవంతంగా రేపు జరిగే పోటీ పరీక్షల్లో రాణించాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కోచింగ్ సెంటర్ను మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ ఆహ్వానం పలుకుతూ ఈ కోచింగ్ సెంటర్ని విజయవంతంగా నడపాలని చెప్పేసి సైదులు గారిని, మా సతీష్ గారిని, మా భద్రే సార్ గారిని, అట్లాగే బెల్లి యాదవ్ సార్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఈ సందర్భంగా కోచింగ్ వస్తున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. అదేవిధంగా చామల శ్రీనివాస్ గారు, గలగూరు కొండయ్య గారు, లింగాల సైద్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మనకి ఈ ఫంక్షన్ హాల్ ఇచ్చినటువంటి అధ్యక్షులు
ఓకే